హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. విజయవాడ ప్రజలకు వైఎస్ జగన్ చేసినట్టుగా నేను చేయలేను అంటున్న చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రాష్ట్రంలోని పరిపాలన వ్యవస్థ పూర్తిగా విఫలమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతో విజయవాడ నగరం ముప్పునకు గురైందన్నారు. ప్రభుత్వ విభాగాలు సక్రమంగా పనిచేయకపోవడంతో రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై పెట్టే పరిస్థితి తెచ్చారని అన్నారు. అధికారులు తన మాట వినడం లేదని చెప్పారు. ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ చేతులెత్తేశారు. 3 రోజులుగా వరద బాధిత ప్రాంతాల్లో మంచినీళ్లు, ఆహారం, పాలు లాంటి కనీస నిత్యావసరాలు కూడా అందించలేకపోయాం. ఇంకో రోజు సమయం ఇవ్వండి, మొత్తం సెట్ చేస్తా అని అన్నారు. విజయవాడలో ప్రతి కుటుంబం శక్తి మేరకు వంటలు వండి క్యారేజీలు పంపాలని కోరారు. సీఎం చంద్రబాబు మంగళవారం విజయవాడలోని 106 జిల్లా కలెక్టరేట్తో మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల బాధలు వర్ణనాతీతమని చెప్పారు. బిడ్డను బతికించుకోవడం కోసం భార్య భర్తలు ఒకరికొకరు వదిలేసి రావాల్సి వచ్చిందన్నారు. 3 రోజులుగా పిల్లలకు కనీసం నీళ్లు, పాలు ఇప్పించలేని దయనీయ స్థితి నెలకొందన్నారు. ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారని, వారి మనోభావాలను అధికారులు అర్థం చేసుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కొందరి అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, ఓ అధికారిని సస్పెండ్ చేశామని చెప్పారు. సరిగ్గా పని చేయకుంటే మంత్రులపైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాక్టర్ల ద్వారా ప్రతి సచివాలయం పరిధిలో అందరికీ ఆహారం అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. వీలైనన్ని ఎక్కువ డ్రోన్లతో బిల్డింగ్లపై ఉన్న వారికి ఆహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బుధవారం సాయంత్రానికి వాటర్ స్కీమ్స్, మెట్రో వాటర్ వర్క్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ ఆ నీళ్లు తాగడానికి పనికిరావని, వాటి వినియోగంపై ప్రజలకు సూచనలు చేస్తామని అన్నారు. ఫైర్ ఇంజన్లతో ప్రతి ఇంటిని శుభ్రం చేయిస్తున్నామన్నారు.